నమస్తే. ఎయిర్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 సోషల్ స్టడీస్, సామాజిక అధ్యయనం, హిందీ మీడియం, కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి ఇక్కడ ప్రాక్టీస్ సెట్ 10కి సంబంధించి కొన్ని క్వెషన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కూడా 30 క్వెషన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మంచి క్వెషన్స్ ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా రావచ్చు అనే దాంట్లో అయితే ఈరోజు మంచి మంచి క్వెషన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. అలాగే క్వెషన్ ప్యాటర్న్ కూడా ఏ విధంగా వస్తున్నాయన్నట్టు కూడా ఈ వీడియోలో మీకు తీసుకొని రావడం జరిగింది కదా. ఆ విధంగా కూడా మీరు క్వెషన్లు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మంచిగా స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎక్కడ కూడా మీరు లేట్ చేయకుండా ఇదంతా చూసేయండి. దాంతో పాటుగా మరి ఇప్పటివరకు మీరు మిస్ అయినట్లయితే గనక ప్రాక్టీస్ సెట్స్ సంబంధించి అన్నీ కూడా మనకి సోషల్ స్టడీస్ ప్లేలిస్ట్ అనేటువంటిది ఉంది. అక్కడ నుంచి అన్నీ కూడా చూసి మీరైతే ఫ్రీగా ప్రాక్టీస్ అనేది చేయొచ్చండి. సో అయితే మరి లేట్ చేయకుండా ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూసేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గనక ఇక్కడ క్వెషన్ చూడండి. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ద Indian Constitution ensures that the government operates within the boundaries of law and no individual is above the law? Option A, preamble. B, rule of law. Option C, judicial review. Option D, federalism. మరి ఇక్కడ మనకి హిందీలో కూడా ప్రశ్న అయితే చూసేద్దాం. राइट. भारतीय संविधान की निम्नलिखित में से कौन सी विशेषता यह सुनिश्चित करती है कि सरकार कानून के दायरे में काम करे और कोई भी व्यक्ति कानून से ऊपर न हो? ऑप्शन ए प्रस्तावना, बी कानून का शासन, ऑप्शन सी न्यायिक समीक्षा, ऑप्शन डी संघवाद. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ అవుతుంది. ఏంటంటే కానూన్ కా శాసన్ అనేటువంటిది ఏందో అది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. రెండవ ప్రశ్న చూద్దాం. రైట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం డ్యూరింగ్ ద యూరోపియన్ రినెసెన్స్? ఆప్షన్ ఏ ఫ్రాన్సిస్కో పాట్రాచ్, ఆప్షన్ బి లియాండార్డో దా విన్సీ, ఆప్షన్ సి నికోలస్ కోపర్నికస్, ఆప్షన్ డి మార్టిన్ లూథర్. हिंदी प्रश्न చూడండి ఇక్కడ. यूरोपीय पुनर्जागरण के दौरान निम्नलिखित में से किसे व्यापक रूप से मानवतावाद का जनक माना जाता है? ऑप्शन ए फ्रांसिस्को पेट्रार्क, ऑप्शन बी लियोनार्डो दा विंसी, ऑप्शन सी निकोलास కోపర్నికస్, ఆప్షన్ డి మార్టిన్ లూథర్. మరి ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రాన్సిస్కో పెట్రార్క్ అనేది ఏందో ఇది మనకు సరైన సమాధానం. ఈయన మానవతావాది యొక్క ఫాదర్ ఆఫ్ ద హ్యూమనిజం అనేదని చెప్పబడతారు అనమాట. మూడో క్వశ్చన్ చూద్దాం. The Glorious Revolution of 1688, which established a constitutional monarchy, took place in which country? Option A France, B United States, C England, D Germany. మూడో ప్రశ్న చూడండి. 1688 की गौरवपूर्ण क्रांति जिसने एक संवैधानिक राजतंत्र की स्थापना की किस देश में हुई थी? ऑप्शन ए फ्रांस, बी संयुक्त राज्य अमेरिका, ऑप्शन सी इंग्लैंड, ऑप्शन सी जर्मनी. మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి ఇంగ్లాండ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నాలుగవ ప్రశ్న. రైట్. Which specific industry served as the primary driver of the initial phase of the Industrial Revolution in Great Britain? Option A steel industry, B textile industry, C chemical industry, option D automobile industry. हिंदी చూసుకున్నట్లయితే కనుక ग्रेट ब्रिटेन में औद्योगिकी क्रांति में शुरुआती चरण के प्राथमिक चालक के रूप में किस विशिष्ट उद्योग ने कार्य किया? ऑप्शन ए इस्पात उद्योग, ऑप्शन बी कपड़ा उद्योग, ऑप्शन सी रसायन उद्योग, ऑप्शन सी ఆటోమొబైల్ ఉద్యోగ్. మరి ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి కపడా అనేటువంటిది. కపడా ఉద్యోగ్ అంటే మరి ఇక మనం చూసుకున్నట్టయితే కనుక ఇది బాగా పాప్ అయింది ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ అనమాట. ఐదో ప్రశ్న చూద్దాం. రైట్. ఐదో ప్రశ్న కూడా చూసినప్పుడు ద బెర్లిన్ కాన్ఫరెన్స్ ఆఫ్ 1884 to 1885 వాజ్ హిస్టారికల్లీ సిగ్నిఫికెంట్ ప్రైమరీ బికాజ్ ఇట్ లెడ్ టు
primarily because it led to option A, the independence of Latin American nations, option B, the colonization and division of Africa by European powers, option C, the formation of the League of Nations, option D, the signing of the Treaty of Versailles. మరి ఇక్కడ సరైన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ హిందీలో కూడా క్వశ్చన్ చూద్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 1884 से लेकर 1885 का बर्लिन सम्मेलन ऐतिहासिक रूप से मुख्य रूप से महत्वपूर्ण था क्योंकि इसके कारण ऑप्शन ए लैटिन अमेरिकी देशों की स्वतंत्रता हुई, ऑप्शन बी यूरोपीय शक्तियों द्वारा अफ्रीका का औपनिवेशिकरण और विभाजन हुआ, ऑप्शन सी लीग ऑफ नेशंस का गठन हुआ, ऑप्शन डी वर्षा వర్సాయ్ की సంధి पर హస్తాక్షర్ हुए. మరి ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దీనికి ఏంటిది అంటే యూరోపీయ శక్తియా ద్వారా అఫ్రికా కా ఔపనివేశీకరణ కా విభాజన్ హువా, ఆప్షన్ ఇక్కడ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 6వ ప్రశ్న చూద్దాం. Which global economic crisis of the 20th century began with the Wall Street stocks market crash of October 1929? Option E, the Great Depression. Option B, the Long Depression. Option C, the oil crisis. Option D, the dot-com bust. మరి ఇక్కడ మనం హిందీలో కూడా చూసినట్లయితే కనుక 20वीं शताब्दी का कौन सा वैश्विक आर्थिक संकट अक्टूबर 1929 के वॉल स्ट्रीट स्टॉक मार्केट क्रैश के साथ शुरू हुआ था? ऑप्शन ए महान मंदी, ऑप्शन बी लंबी मंदी, ऑप्शन सी तेल संकट, ऑप्शन डी .com बस्ट. ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే మహాన్ మంది అనుకుంటుంది ఇక్కడ సరైన సమాధానం. దాన్ని ఏమంటారు అంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ద గ్రేట్ డిప్రెషన్ ఉందో అది ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. ఇన్ ది ఇండియన్ జ్యుడిషియల్ హైరార్కీ విచ్ కోర్ట్ సర్వ్స్ యాజ్ ద highest court of appeal and the ultimate interpreter of the constitution? Option A, High Court. B, District Court. C, Supreme Court of India. Option C, Session Court. మరి ఇక్కడ హిందీలో చూసుకున్నట్లయితే కనుక భారతీయ న్యాయिक पटानुक्रम में कौन सा न्यायालय अपील का सर्वोच्च न्यायालय और संविधान का अंतिम व्याख्याकार है? ऑप्शन ए उच्च न्यायालय, बी जिला न्यायालय, सी भारत का सर्वोच्च न्यायालय, ऑप्शन डी सत्र न्यायालय. మనకి ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సుప్రీం కోర్ట్ అనమాట. భారత్ కా సర్వోచ్చ న్యాయాలయ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్న చూడండి. ద ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ వాజ్ formally initiated in 1517 when Martin Luther posted his famous text known as option A, the social contract, option B, the 95 thesis, option C, the prince, option D, in praise of folly. हिंदी क्वेश्चन చూసుకున్నట్లయితే మరి प्रोटेस्टेंट सुधार औपचारिक रूप से 1517 में शुरू हुआ था जब मार्टिन लूथर ने अपना प्रसिद्ध पाठ पोस्ट किया था जिसे जाना जाता है. ऑप्शन ए द सोशल कॉन्ट्रैक्ट, ऑप्शन बी द 99 थीसिस, ऑप्शन सी द प्रिंस, ऑप्शन डी द प्रेंस ऑफ फॉलो. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ అదే ద 99 థీసిస్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 9th one. Who was the chief architect of Italian unification, serving as the prime minister of Piedmont Sardinia? Option A, Giuseppe Garibaldi. Option B, Count Camillo di Cavour. Option C, Giuseppe Mazzini. Option D, Victor Emmanuel II. ఇక్కడ क्वेश्चन చూస్తున్నట్లయితే కనుక पिडमेंट सार्डिनिया के प्रधानमंत्री के रूप में कार्य करने वाले इटली के एकीकरण के मुख्य वास्तुकार कौन थे? ऑप्शन ए जुसेप्पे
गैरीबाल्डी, ऑप्शन बी काउंट कैमिलो डी कावोर, ऑप्शन सी जिसेपे मंजिनी, ऑप्शन डी విక్టర్ ఇమాన్యుయల్ ద్వితీయ్. మరి ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమవుతుంది అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, 10th వన్ చూసినట్లయితే కనుక విచ్ ప్రామినెంట్ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీ established direct colonial control over large parts of India before the British Crown took over in 1858. Option A French East India Company, option B Dutch East India Company, option C English East India Company, option D Portuguese India Company. చూసినట్లయితే 1858 में ब्रिटिश क्राउन द्वारा कार्यभार संभालने से पहले किस प्रमुख यूरोपीय व्यापारिक कंपनी ने भारत के बड़े हिस्सों पर प्रत्यक्ष औपनिवेशिक नियंत्रण स्थापित किया था? ऑप्शन ए फ्रांसीसी ईस्ट इंडिया कंपनी, ऑप्शन बी डच ईस्ट इंडिया कंपनी, ऑप्शन सी अंग्रेजी ईस्ट इंडिया कंपनी, ऑप्शन डी पुर्तगाली भारत कंपनी. మన ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుందండి. ఇక్కడ అంగ్రేజీ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదో అది ఇక్కడ మరి మరి ఎవరైతే ఇది బ్రిటిష్ క్రౌన్ దాని ముందు అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 11వ ప్రశ్న. ఇక్కడ నుంచి మనకి కొంచెం మంచి క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. అదే అసర్షన్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్స్ అన్నట్టు ఇక్కడ. ఓకే రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అసర్షన్ ఏ the preamble is considered the soul and key to the Indian Constitution. Option the reason చూసుకున్నట్లయితే it outlines the core values, objectives and the philosophical ideas of the nation like justice, liberty and equality. Option A both A and R are true and R is the correct explanation of A. Option B both A and R are true but R is not a correct explanation of A. Option C A is true but R is false. Option D A is false but R is true. సో ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి మనకు ఒకటి అసర్షన్ రీజనింగ్ టైప్లో క్వశ్చన్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. అది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మరి కథను చూడండి. ఫస్ట్ प्रस्तावना को भारतीय संविधान की आत्मा और कुंजी माना जाता है कारण यह राष्ट्र के मूल्यों, उद्देश्यों और दार्शनिक आदर्शों जैसे न्याय, स्वतंत्रता और समानता को रेखांकित करता है. ऑप्शन ए और आर दोनों सही है और आर ये की सही व्याख्या है. ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ये की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन आर सही है. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రెండు కూడా ఇక్కడ కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, రెండోది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కనుక ఎస్ రైట్, రెండోది చూసినట్లయితే కనుక అసర్షన్ చూడండి. ద సైంటిఫిక్ రివల్యూషన్ ఇన్ ఎర్లీ మోడర్న్ యూరోప్ fundamentally altered human understanding of the universe. Reason scientists like Copernicus and Galileo proved the geocentric theory showing that the earth is the stationary center of the universe. ఇక్కడ ఆప్షన్ both A and R are true and R is the correct explanation of A. Option B both A and R are true but R is not the correct explanation of A. Option C A is true but R is false. Option D A is false but R is true. మరి ఇక్కడ హిందీలో చూసినట్టు కనుక క్వశ్చన్ క్వశ్చన్ చూడండి. प्रारंभिक आधुनिक यूरोप में वैज्ञानिक क्रांति में ब्रह्मांड के प्रति मानव की समझ को मौलिक रूप से बदल दिया. कारण कोपरनिकस और गैलीलियो जैसे वैज्ञानिकों ने भूकेंद्रीय सिद्धांत को साबित किया जिससे पता चला कि पृथ्वी ब्रह्मांड का स्थिर केंद्र है.
ऑप्शन ए और आर दोनों सही है और आर ए की सही व्याख्या है। ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है। ऑप्शन सी ये सही है लेकिन आर गलत है। ऑप्शन डी ये गलत है लेकिन ఆర్ సహీ హే। ఇక్కడ 12th వన్ చూడండి, మరి ఇక్కడ చూసినట్లయితే కనుక సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అది ఏంటంటే కనుక ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఇది రైట్ ఆన్సర్ మనకి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ 13వ ప్రశ్న చూడండి. ఎంత మంచిగా క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మరి తీసుకొని రావడం అనేది జరిగిందో ఒకసారి మీరు చూడండి. అసర్షన్ చూసినట్లయితే ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆఫ్ 1789 మార్క్డ్ ద అబ్సల్యూట్ ఎండ్ ఆఫ్ మోనార్కియల్ సెంటిమెంట్ వరల్డ్ వైడ్. ఇమీడియట్లీ ఇక్కడ రీజన్ చూసినట్లయితే కదా ద రివల్యూషనరీస్ championed the slogan of liberty, equality, and fraternity, inspiring democratic ideals globally. Option A both A and R are true, and R is the correct explanation of A. Option B both A and R are true, but R is not a correct explanation of A. ఇక్కడ సి చూసినట్టు ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. మరి హిందీలో చూసుకున్నట్లయితే కనుక మనకి राइट कथन ये 1789 की मरी फ्रांसीसी क्रांति ने तुरंत दुनिया भर में राजशाही की भावना का पूर्ण और अंत कर दिया. कारण जो सुन लेते क्रांतिकारियों ने वैश्विक स्तर पर लोकतांत्रिक आदर्शों को प्रेरित करते हुए स्वतंत्रता, समानता और बंधुत्व के बारे के नारे का समर्थन किया. यहाँ पर ऑप्शन ए और आर दोनों सही है और आर ए की सही व्याख्या है. ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन ఆర్ సహీ హే. సో ఇక్కడ మనకి మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, ఏ రాంగ్ ఉంది కానీ డి కరెక్ట్గా ఉంది. అంటే ఆర్ ఏదైతే రీజన్ ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. 14వ ప్రశ్న చూడండి. ఇక్కడ assertion the rise of industrialization led to the rapid growth of trade unions and worker movements in 19th century Europe. ఇక్కడ రీజన్ చూసుకున్నట్లయితే factory workers faced harsh working environments, long hours, low wages, and lacked basic social security. Option A both A and R are true, but and R is the correct explanation of A. Option B both A and R are true, but R is not the correct explanation of A. Option C A is true, but R is false. Option D A is false, but R is true. మరి ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే कथन औद्योगिकीकरण के उदय के कारण 19वीं सदी के यूरोप में ट्रेड यूनियनों और श्रमिक आंदोलनों का तेजी से विकास हुआ. कारण कारखाने के श्रमिकों को कठिन कार्य वातावरण, लंबे समय तक काम, कम वेतन का सामना करना पड़ा और उनमें बुनियादी सामाजिक सुरक्षा की कमी थी. ऑप्शन ए और आर दोनों सही है और आर ए की सही व्याख्या है. ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन आर सही है. ఇక్కడ మనకు సరైన సమాధానం ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రెండు కూడా కరెక్టే అవుతుంది. మనకి స్టేట్మెంట్స్ అసర్షన్ అండ్ రీజన్ చూడంగానే ఈజీగా మనకు అర్థమైపోతుంది కదా. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లేబర్ సంబంధించినటువంటిది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 15వ క్వశ్చన్ చూడండి. 15వ క్వశ్చన్ చూడండి. అసర్షన్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ హైలీ సక్సెస్ఫుల్ in preventing international conflicts and keeping global peace throughout the
1930s. ఇక్కడ మనకి రీజన్ చూస్తున్నట్లయితే మేజర్ గ్లోబల్ పవర్స్ లైక్ ద యునైటెడ్ స్టేట్స్ నెవర్ జాయిన్డ్ ది లీగ్ అండ్ ఇట్ ల్యాక్డ్ అన్ ఇండిపెండెంట్ military force to enforce its decisions. Option A, both and R are true, and R is the correct explanation of A. Option B, both and R are true, but R is not the correct explanation of A. Option C, A is true, but R is false. Option D, A is false, but R is true. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూసినట్లయితే लीग ऑफ नेशंस 1930 के दशक के दौरान अंतर्राष्ट्रीय संघर्षों को रोकने और वैश्विक शांति बनाए रखने में अत्यधिक सफल रहा. कारण చూసినట్లయితే संयुक्त राज्य अमेरिका जैसे प्रमुख वैश्विक शक्तियां कभी भी लीग में शामिल नहीं हुई और इसके पास अपने फैसलों को लागू करने के लिए एक स्वतंत्र सैन्य बल की कमी थी. ऑप्शन बी, ఇక్కడ మనకి ఆప్షన్ చూసినట్లయితే ఏ और बी दोनों सही है लेकिन आर ए की सही व्याख्या है और आर ए की सही व्याख्या है. ऑप्शन बी, ये और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी, ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी, ये गलत है लेकिन ఆర్ సహీ హే. సో ఇక్కడ మనకి మరి ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎస్ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ అసర్షన్ అనేటువంటిది రాంగ్గా ఉంది, కానీ రీజన్ అయితే కరెక్ట్గా అయితే ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అనేటువంటిది. ఓకే, సో మీకు ఇక్కడ అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక్కొక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుందని చెప్పేసి ఇక్కడ జస్ట్ ఇప్పుడు మీకు క్వశ్చన్ ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎలా ఉండేటువంటిది మీరు ఇక్కడ ఉంది. సో మీకు ఏమైనా డౌట్ అనేది కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను సబ్జెక్ట్ రిలేటెడ్గా. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఫీడ్బ్యాక్ ఉన్నట్టు కనుక తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మీకు ఛానల్ దగ్గర హైప్ అనేటువంటిది ఇచ్చినట్లయితే కనుక అది మీరు హైప్ చేసినట్లయితే ఛానల్కి ఇంకొంచెం బాగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరందరూ కూడా. అలాగే మరియు ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయలేనటువంటి వారు ఉన్నట్లయితే కనుక అక్కడ టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే మనకి ఈ ఛానల్లో ఇంకా హిందీకి సంబంధించినటువంటిది సోషల్ సంబంధించినటువంటి క్లాస్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి, అలాగే సిడిపికి సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసులు కూడా జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా చూసైతే మీరు మంచిగా ప్రాక్టీస్ చేసి ఫ్రీగా ఎటువంటి ఇది లేకుండా మంచిగా ప్రాక్టీస్ చేసి ఈ టెట్లో మంచి స్కోర్ సాధించాలని చెప్పేసి ఆశిస్తూ, అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేటువంటిది పొందుతూ ఉండొచ్చండి. సో మరి లేట్ చేయకుండా మిగతా క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ 16వ క్వశ్చన్ చూసినట్టు చాలా ఇదిగా ఉంటుంది చూడండి మంచిగా. ఎస్, ఇక్కడ నేను మీకు క్వశ్చన్ కొంచెం బిగ్ చేసి ఇక్కడ మీకు చదువుతాను, తర్వాత మీకు స్క్రీన్ మీద మళ్ళీ డిస్ప్లే అయితే చేస్తాను. అక్కడ తద్వారా మీకు క్లియర్గా కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ లాస్ ఈజ్ నాట్ ట్రూ. చూడండి, ఈ నాట్ ట్రూ క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎగ్జామ్లో ఇవే బాగా అడుగుతారు, ఇట్లాంటివి వస్తాయి. కింద ఆప్షన్స్ కూడా వస్తాయి. ఇక్కడ మీకు ఇక్కడ జస్ట్ ఓన్లీ ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఏం చేస్తాడంటే వాడు ఇట్లా మనకి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఏబిసిడి అంటాడు కదా. సో ఈ ఏబిసిడి ఇస్తాడు, మళ్ళీ కింద ఆప్షన్స్ మీకు ఆప్షన్ ఏ అని చెప్పేసి బిసి అంటాడు, తర్వాత బి అని చెప్పేసి ఏసి అండ్ డి ఓన్లీ అంటాడు. ఇట్లాగా స్టేట్మెంట్ ఇచ్చేసి అంటే కింద వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నీ కూడా మీరు బాగా చదవాలి. తర్వాత మీరు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి. అంటే దాంట్లో మీకు తెలిసిన 2 ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఎందుట్లో ఉందో మరి అది రైట్ ఉన్నట్లయితే కనుక దాన్ని తీసేసి నాట్ ట్రూ ఉన్నది ఏదో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. చూద్దాం అది కూడా ఇప్పుడు అలాంటి ఒక మోడల్ క్వశ్చన్ కూడా అయితే ఇక్కడ మీకు తీసుకొని రావడం జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ అయితే చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక జ్యుడిషియల్ అండ్ ఏదైతే జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ లాస్ సంబంధించి కరెక్ట్ కానిది అంటున్నాడు. ఆప్షన్ ఏ సివిల్ లాస్ డీల్ విత్ డిస్ప్యూట్స్ ఓవర్ ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ మ్యారేజ్ ఇష్యూస్. ఆప్షన్ బి చూసినట్లయితే క్రిమినల్ లాస్ డీల్ విత్ కండక్ట్ దట్ ఈజ్ పర్సీవ్డ్ యాజ్ ఆఫెన్సివ్ టు సొసైటీ సచ్ యాజ్ theft and murder.
ऑप्शन सी, सुप्रीम कोर्ट ऑफ इंडिया is completely subordinate to the parliament and cannot strike down its laws. ఆప్షన్ తీసుకున్నట్లయితే హై కోర్ట్స్ హ్యావ్ ద పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్ జుడిస్డిక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. హిందీలో కూడా క్వశ్చన్ చూసినట్లయితే కనుక మనకి 16th वन చూడండి. भारतीय न्यायिक प्रणाली और कानूनों की संबंध में निम्नलिखित में से कौन सा कथन सत्य नहीं है? ऑप्शन ए, दीवानी कानून संपत्ति अनुबंध और विवाह के मुद्दों पर विवादों से निपटते हैं. ऑप्शन बी, आपराधिक कानून उन आधारणों से निपटते हैं जिन्हें समाज के लिए आक्रामक माना जाता है, जैसे चोरी और हत्या. ऑप्शन सी सुन लेते, भारत का सर्वोच्च न्यायालय पूरी तरह से संसद के अधीन है और इसके कानूनी को रद्द नहीं कर सकता है. ऑप्शन डी, उच्च न्यायालयों के पास अपने संबंधित राज्य क्षेत्राधिकारों के भीतर न्यायिक समीक्षा की శక్తి హే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్వశ్చన్ ఇప్పుడు ఫుల్గా డిస్ప్లే చేస్తాను, తద్వారా మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది ఇక్కడ. ఓకే రైట్, ఇది మనకి 16th క్వశ్చన్ సంబంధించినటువంటిది. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఏమవుతుందో మరి చూసినట్లయితే కనుక ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ సి ఈజ్ నాట్ ట్రూ అన్నట్టు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ నాట్ ట్రూ అన్నట్టు. ఓకే, ఇది నాట్ ట్రూ, మిగతా అంతా కూడా మనకి కరెక్ట్ అన్నట్టు. ఇక్కడ నాట్ ట్రూ రావడం జరిగింది కాబట్టి ఏమవుతుందంటే మీరు మిగతా టాపిక్లు ఏవైతే 3 ఆప్షన్స్ ఉన్నాయో అవి కరెక్ట్ పాయింట్స్ కాబట్టి ఇక్కడ టాపిక్ నుంచి కూడా మీరు కొంత అవేర్ అవుతారని చెప్పేసి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. మరి 17వ క్వశ్చన్ కూడా అలాగే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రిగార్డింగ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ మయన్మార్ అండ్ లిబియా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ? ఆప్షన్ ఏ, మయన్మార్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ మిలిటరీ రూల్ నోన్ యాజ్ ద జుంటా. ఆప్షన్ బి, Asang San Suu Kyi is a prominent leader associated with the democratic struggle in Myanmar. Option C, Libya was ruled for over 4 decades by the dictator Myanmar Gaddafi until his overthrow in 2011. Option D, both Myanmar and Libya established highly stable, uninterrupted constitutional democratics immediately after World War 2. ఇక్కడ మనకి మయన్మార్ లిబియాకి సంబంధించినటువంటి ఇక్కడ క్వశ్చన్ అయితే ఒకటి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ 17th वन చూస్తున్నట్లయితే కనుక यस, म्यांमार और लिबिया में लोकतंत्र के विस्तार के संबंध में निम्नलिखित में से कौन सा कथन सत्य नहीं है? ऑप्शन ए, म्यांमार ने सैन्य शासन की लंबी अवधि का अनुभव किया है जिसे जुंटा कहा जाता है. ऑप्शन बी, आंग सान सू की म्यांमार में लोकतांत्रिक संघर्ष से जुड़ी एक प्रमुख नेता है. ऑप्शन सी, लीबिया पर 2011 में तख्ता पलट होने तक 4 दशकों से अधिक समय तक तानाशाह मुअम्मर गद्दाफी का शासन था. ऑप्शन डी, म्यांमार और लिबिया दोनों ने द्वितीय विश्व युद्ध के तुरंत बाद अत्यधिक स्थिर निर्बाध संवैधानिक लोकतंत्र स्थापित किए थे. ఇది మనకి క్వశ్చన్స్ ఆప్షన్స్. మరి ఇక్కడ మీ ముందు కూడా మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ డి స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే కనుక ఎస్. మరి ఇక్కడ 17th वन చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే అనేటువంటిది ఇక్కడ అవుతుంది. రైట్, సో మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే కనుక ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది వంటిది అవుతుంది. ఇక్కడ ఇది కరెక్ట్, ఇక్కడ కరెక్ట్ కానిది అన్నాడు. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి మాత్రమే కరెక్ట్ కానిది, మిగతా అంతా కూడా మనకి కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి అంటే ఇది ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వై? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, దెన్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. ఓకే, రిగార్డింగ్ దస్ అబౌవ్ గివెన్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 18th वन చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ నాట్ ట్రూ? ఆప్షన్ ఏ, ఇండియా హ్యాస్ అన్ ఇంటగ్రేటెడ్ అండ్ యూనిఫైడ్ జ్యుడిషియల్ హైరార్కీ. ఆప్షన్ బి, సివిల్ లాస్ డీల్ విత్ డిస్రప్ట్స్ ఓవర్ property contracts and divorce. Option C, criminal cases begin with the filing of an FIR with the police. Option D, high courts have no authority to review laws passed by state legislatures. ఇది మనకి మళ్ళా ఇప్పుడు దాకా ఏదైతే ఉందో జ్యుడిషియల్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక 18th वन చూడండి. भारतीय न्यायिक प्रणाली के बारे में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है? ऑप्शन ए, भारत में एक एकीकृत और संकीर्ण न्यायिक
पदानुक्रम है। ऑप्शन बी दीवानी कानून संपत्ति अनुबंध और तालाब में विवादों से निपटते हैं। ऑप्शन सी आपराधिक मामले पुलिस के पास एफआईआर दर्ज कराने से शुरू होते हैं। ऑप्शन डी उच्च न्यायालयों के पास राज्य विधानसभाओं द्वारा पारित कानूनों की समीक्षा करने का कोई अधिकार नहीं है। ఇది ఇక్కడ మనకి 18th సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ. మరి ఇందుట్లో ఇక్కడ మీరు సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 18th వన్ చూస్తుంటే కనుక మరి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. ఎస్. సో ప్రతిసారి మనం ఇంకా నాట్ ట్రూ ఉంటే మరి రాంగ్ వేసేసి ఇదైతే చేస్తున్నాం. ఓకే, కానీ ఇక్కడ ఆప్షన్ డి ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19th వన్ చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద యూరోపియన్ రినెసెన్స్ ఈజ్ నాట్ ట్రూ? ఆప్షన్ ఏ ఇట్ మార్క్డ్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ గాడ్ సెంటర్డ్ thinking to humanism. Option B the movement began in Britain due to its massive colonial wealth. Option C Johannes Gutenberg's printing press helped spread Renaissance ideas quickly. Option D vernacular languages like Italian and English began to be used instead of just Latin. మరి ఇక్కడ హిందీలో క్వశ్చన్ చూసినట్లయితే కనుక यूरोपीय पुनर्जागरण के संबंध में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है? ऑप्शन ए इसने ईश्वर केंद्रित सोच से मानवतावादी की और बदलाव को चिह्नित किया. ऑप्शन बी यह आंदोलन ब्रिटेन में उसके भारी औपनिवेशक धन के कारण शुरू हुआ था. ऑप्शन सी जोहान्स गुटेनबर्ग के प्रिंटिंग प्रेस ने पुनर्जागरण के विचारों को तेजी से फैलाने में मदद की. ऑप्शन डी केवल लैटिन के बजाय इतालवी और इटालियन और अंग्रेजी जैसी स्थानीय భాషాओं का ఉపయోగ शुरू हुआ. సో ఇది మనకి ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్నో క్వశ్చన్ అంటే 19th వన్. సో మరి దీనికి సంబంధించి ఇక్కడ మీ ముందుకు ఇక్కడ క్వశ్చన్స్ అయితే డిస్ప్లే రావడం అయితే జరిగింది. ఓకే, ఇది మీరు ఇక్కడ చదివి మీ అయితే ఆన్సర్ అయితే చేసేయండి. ఓకే, ఇక్కడ ఇంకా కొంచెం బిగ్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ నేను చేస్తున్నాను. ఓకే, ఎస్. సో 19th వన్ చూసినట్లయితే కనుక దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఎస్. సో నెక్స్ట్ ప్రశ్న అనేటువంటిది ఇక్కడ చూద్దాం. 20వ ప్రశ్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది unification of Italy is not true? Option A Giuseppe Mazzini founded the secret society called Young Italy. Option B King Victor Emmanuel II became the first king of unified Italy. Option C Italy was unified with the complete active military alliance of Nazi Germany. Option D Garibaldi led the Red Shirts expedition to conquer సౌతర్న్ ఇటలీ. సో ఇక్కడ మనకి హిందీలో కూడా క్వశ్చన్ అయితే చూసేద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే इटली के एकीकरण के बारे में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है? ऑप्शन ए यूरोप मेजनी ने यंग इटली नामक गुप्त संस्था की स्थापना की थी. ऑप्शन बी राजा विक्टर इमैनुअल II एकीकृत इटली के पहले राजा बने. ऑप्शन सी इटली का एकीकरण नाजी जर्मनी के पूर्ण सक्रिय सैन्य गठबंधन के साथ हुआ था. ऑप्शन डी गैरिबाल्डी ने दक्षिणी इटली को जीतने के लिए रेड शर्ट्स అభియాన్ కా నేతృత్వ కియా థా. సో 20వ చూడండి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే కనుక సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి రాంగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కానీ స్టేట్మెంట్ మాత్రం రాంగ్ అయితే ఉంది. ఓకేనా, చూడండి ఏ విధంగా అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి మీకే ఇక్కడ వదిలేమైతే జరుగుతుంది. 21 ప్రశ్న అయితే చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కొలోనియలిజం అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా ఈజ్ నాట్ ట్రూ? ఆప్షన్ ఏ బ్రిటిష్ కొలోనియల్ పాలసీస్ లెడ్ టు ద వైడెన్ స్ప్రెడ్ డీఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్. ఆప్షన్ బి చూసినట్లయితే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ బై ది బ్రిటిష్ హెల్ప్డ్ రిమూవ్ farmers entirely from India. తీసుకున్నట్లయితే colonialism linked the economy of India directly to the global capitalist market needs of Britain. Option D the introduction of railways serve British economic and administrative interest. సో దీనికి సంబంధించి ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ అయితే చూసేద్దాం.
మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా उपनिवेशवाद और भारत पर इसके प्रभाव के बारे में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है? ऑप्शन ए, ब्रिटिश औपनिवेशिक नीतियों के कारण पारंपरिक भारतीय हस्तशिल्प उद्योगों का व्यापक औद्योगिकीकरण हुआ। ऑप्शन बी, अंग्रेजों द्वारा कृषि के व्यावसायीकरण ने भारत से अकालों की पूरी तरह से समाप्त करने में मदद की। ऑप्शन सी, औपनिवेशवाद ने भारत की अर्थव्यवस्था को सीधे ब्रिटेन की वैश्विक पूंजीवादी बाजार आवश्यकताओं से जोड़ दिया। ऑप्शन डी, रेलवे की शुरुआत ने ब्रिटिश आर्थिक और प्रशासनिक हितों को పూరా కియా. ఇక్కడ మనకి 21 క్వశ్చన్ అయితే ఇక్కడ ఆన్సర్ అయితే చేయండి. ఇక్కడ డిస్ప్లే మీద అయితే ఇవ్వడం మీకు 21 క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. బి ఆప్షన్ అంటే ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22nd వన్. ఎస్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది రైజ్ ఆఫ్ ఫేసిజం అండ్ నాజిజం ఈజ్ నాట్ ట్రూ. ఇక్కడ చూడండి, ఫేసిజం, నాజిజం ఇవన్నీ కూడా ఒకసారి మీరైతే కవర్ చేయాలి టాపిక్స్. ఆప్షన్ ఏ, బోత్ ఐడియాలజీస్ రిజెక్టెడ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లిబరలిజం. ఆప్షన్ బి, ఫేసిజం అండ్ నాజిజం స్ట్రాంగ్లీ ప్రమోటెడ్ కమ్యూనిస్ట్ ఐడియల్స్ అండ్ స్టేట్ ఓనర్షిప్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ప్రాపర్టీస్. ఆప్షన్ సి, ఇంటెన్స్ నేషనలిజం అండ్ militarism were core components of both regimes. Option D, they utilized state propaganda and terror to silence all political opposition. फासीवादी और नाजीवादी के उदय के बारे में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है? ऑप्शन ये, दोनों विचारधाराओं ने लोकतांत्रिक संस्थाओं और उदारवादों को खारिज कर दिया. ऑप्शन बी, फासीवादी और नाजीवाद के कम्युनिस्ट आदर्शों और सभी निजी संपत्तियों के राज्य स्वामित्व को दृढ़ता से बढ़ावा दिया. ऑप्शन सी, तीव्र राष्ट्रवाद और सैन्यवाद दोनों शासनों के मुख्य घटक थे. ऑप्शन डी, उन्होंने सभी राजनीतिक विरोधियों को चुप कराने के लिए राज्य के भ्रष्टाचार और आतंक का ఉపయోగ్ కియా. సో ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చేయడం అయితే జరిగింది. ఎస్, సో మరి దీని యొక్క ఆన్సర్ అయితే ఇక్కడ మీరు చేసేయండి. దీనికి ఇక్కడ మరి సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఏదైతే బి ఉందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఎస్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. చూడండి, ఇది ఒక మంచి టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఏ విధంగా వస్తుంది క్వశ్చన్ అనేటువంటిది. ఎస్, సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇచ్చారు. అందులో ఏవే కరెక్ట్ ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ పాయింట్స్ చూస్తున్నట్లయితే ఆప్షన్ ఏ, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. ఆప్షన్ బి, స్ట్రిక్ట్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఆప్షన్ సి, కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఆప్షన్ డి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇక్కడ ఆప్షన్ ఏ ఓన్లీ ఏ అండ్ 2, ఆప్షన్ బి ఓన్లీ ఏ అండ్ ఏ 3 and 4, ఆప్షన్ సి ఓన్లీ 2, 3 and 4, ఆప్షన్ డి ఆల్ 1, 2, 3 and 4. మరి ఇక్కడ ఏ కరెక్ట్ ఉందో అది మాత్రం ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ. ఎస్, సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇందులో చూసినట్టు కనుక भारतीय संविधान की निम्नलिखित में से कौन सी विशेषताएं विशिष्ट हैं? ऑप्शन ए, सार्वभौमिक वयस्क मताधिकार. ऑप्शन सी, सख्त राष्ट्रपति शासन प्रणाली. ऑप्शन डी, कठोरता और लचीलेपन का मिश्रण. ऑप्शन डी, स्वतंत्र न्यायपालिका. ऑप्शन ए, केवल ये 1 और 2. ऑप्शन बी, केवल 1, 3 और 4. ऑप्शन सी, केवल 2, 3 और 4. ऑप्शन डी, सभी 1, 2, 3 और 4. సో మరి ఇక్కడ సరైన సమాధానం మనకి 23rd క్వశ్చన్ చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బి అంటే ఏంటంటే కేవల్ 1, 3 and 4 అంటే ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే 1 ఉన్నాయి, తర్వాత 3 ఉంది, తర్వాత 4 ఇది మనకు ఉంది, ఇది కాదన్నట్టు. ఓకే, ఇక్కడ మనకి 3 క్యారెక్టర్స్. ఇట్లాగా మీరు వెతికినట్లయితే కనుక ఈజీగా అయితే ఆన్సర్ అయితే చేసే విధానం ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. Which of the following factors contributed directly to the outbreak of the French Revolution in 1789? Option A, financial bankruptcy of the French treasury. Option B, second point, equal taxation across all 3
estates. Option C, high food prices and severe bread shortage. Option sorry, D, fourth point, enlightenment ideas challenging absolute rule. ఇక్కడ ఆప్షన్ ఏ ఓన్లీ 1 and 3, ఆప్షన్ బి ఓన్లీ 2 and 4, ఆప్షన్ సి ఓన్లీ 1 3 4, ఆప్షన్ డి ఆల్ 1 2 3 and 4. మరి ఇక్కడ హిందీలో క్వశ్చన్ చూస్తున్నట్లయితే కనుక మనకి फ्रेंच रेवोल्यूशन संबंधी ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. 1789 में फ्रांसीसी क्रांति की शुरुआत से निम्नलिखित में से किस कारकों ने प्रत्यक्ष योगदान दिया? ऑप्शन ए, फ्रांसीसी खजाने का वित्तीय दिवालियापन. ऑप्शन बी, सभी तीनों स्टेट्स में समान कराधान. ऑप्शन थर्ड पॉइंट, भोजन की उच्च कीमतें और रोटी की भारी कमी. फोर्थ पॉइंट, निरंकुश शासन को चुनौती देने वाले प्रबुद्धता के विचारे. ऑप्शन ए केवल 1 और 3, ऑप्शन बी केवल 2 और 4, ऑप्शन सी केवल 1 3 और 4, ऑप्शन डी सभी 1 2 3 और 4. సో మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్టయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అది ఇక్కడ ఏందంటే కనుక చూడండి, కేవల్ 1 3 4. సో ఇక్కడ మనం చూసినట్టయితే 1 3 4 ఇది కాదు. ఓకే రైట్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 25th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డెవలప్మెంట్స్ అకర్డ్ డ్యూరింగ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ యూరోప్? Introduction of the steam engine in factories, massive migration of people from cities to villages, emergence of trading unions to protect worker rights, increased demand for new materials from colonial territories. Option A only 1 and 2, option B only 1 3 and 4, option C only 2 3 and 4, option D 1 2 3 and 4 all. మరి ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ చూడండి. ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేసి మళ్ళీ ఇక్కడ చదివే ప్రయత్నం అయితే చేస్తాను. यूरोप में औद्योगिक क्रांति के दौरान में निम्नलिखित में से कौन से विकास हुए? ऑप्शन ए, कारखानों में भाप के इंजन की शुरुआत. द्वितीय पॉइंट, शहरों से गांवों की ओर लोगों का बड़े पैमाने पर पलायन. थर्ड पॉइंट, तीसरा पॉइंट, श्रमिक अधिकारों की रक्षा के लिए ट्रेड यूनियनों का उदय. चौथा पॉइंट, औपनिवेशिक क्षेत्रों से सच्चे माल की मांग से वृद्धि. ऑप्शन చూసుకున్నట్లయితే केवल 1 और 2, ऑप्शन बी केवल 1 3 और 4, ऑप्शन सी केवल 2 3 4 और 4, ऑप्शन डी सभी 1 2 3 और 4. इस प्रश्न का फिर सही उत्तर यहाँ पर हो जाएगा. कौन सा हो जाएगा यहाँ पर? यस. సో 25వ ప్రశ్న देखने से यहाँ पर पी इज द రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుందని ఇక్కడ కేవల్ 1 3 and 4 ఏదైతే ఉందో ఇక్కడ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఎస్. సో ఇది మనకు సరైన సమాధానం అవుతుంది. 26వ ప్రశ్న, లిబియాస్ పొలిటికల్ హిస్టరీ ఇన్ ది 20th and 21st centuries includes which of the following phases? 1 direct colonization by Italy, 2 decades of authoritarian rule under Muammar Gaddafi, 3 stable parliamentary democracy since 1950, 4 civil unrest and protest during the 2011 Arab Spring. Option A only 1 and 2, option B only 2 3 and 4, option C only 1 2 and 4, option D all 1 2 3 and 4. हिंदी वाला क्वेश्चन చూద్దాం. 20वीं और 21वीं सदी में लीबिया के राजनीतिक इतिहास में निम्नलिखित में से कौन से चरण शामिल है? ऑप्शन ए इटली द्वारा प्रत्यक्ष उपनिवेशीकरण. दूसरा पॉइंट, मुअम्मर गद्दाफी के तहत दशकों का अधिनायकवादी शासन. 3 1950 से स्थिर संसदीय लोकतंत्र. 4 2011 के अरब स्प्रिंग के दौरान नागरिक अशांति और विरोध प्रदर्शन. ऑप्शंस केवल 1 और 2, ऑप्शन बी केवल 2 3 और 4, ऑप्शन सी केवल 1 2 और 4, ऑप्शन डी सभी 1 2 3 और 4.
ఇక్కడ మనకి 26వ ప్రశ్నకి సరైన సమాధానం సి అనేటువంటిది ఇక్కడ అవుతూ ఉంది. యెస్. ఏందంటే కేవల్ 1, 2 అండ్ 4 ఆ పాయింట్స్ ఏమున్నాయో ఇప్పుడు మీకు ఎలా చేయాలో కూడా ఎలా చూసుకోవాలో కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. ఓకే. 27 చూడండి. Yes, which of the following were major consequences of World War II? 1. Formation of the United Nations Organization. 2. Decline of Western European colonial empires. 3. Onset of the Cold War between USA and USSR. 4. Immediate return of absolute monarchies throughout Europe. ఆప్షన్స్ ఇక్కడ హిందీలో అయితే రావడం జరిగింది, మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి 1, 2 అండ్ 3, ఆప్షన్ బి ఓన్లీ 2 అండ్ 4, ఆప్షన్ సి ఓన్లీ 1 అండ్ 4, ఆప్షన్ డి ఆల్ 1, 2, 3 అండ్ 4. మరి ఇక్కడ హిందీలో కూడా చూసుకున్నట్లయితే కనుక यस निम्नलिखित में से कौन से द्वितीय विश्व युद्ध के प्रमुख परिणाम थे? पहला, संयुक्त राष्ट्र संगठन की स्थापना. दूसरा, पश्चिमी यूरोपीय औपनिवेशिक साम्राज्यों का पतन. 3. अमेरिका और सोवियत संघ के बीच शीत युद्ध की शुरुआत. 4. पूरे यूरोप में तंत्रों की तत्काल वापसी. ऑप्शंस ए केवल 1, 2 और 3, ऑप्शन बी केवल 2 और 4, ऑप्शन सी केवल 1 और 4, डी सभी 1, 2, 3 और 4. ఇక్కడ మాత్రం ఒక ఆప్షన్ పక్కకు అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఎస్. సో మనకి ఇక్కడ 27th చూసుకున్నట్లయితే కనుక మరి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ అది ఇక్కడ ఓన్లీ ఏముందంటే 1, 2 అండ్ 3 ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 28th చూసినట్లయితే కనుక ఎస్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద permanent president of the Constitution Assembly of India. Option A B.R. Ambedkar, B. Dr. Rajendra Prasad, C. Jawaharlal Nehru, D. Sachidananda Sinha. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కనుక హిందీలో కూడా చూద్దాం. निम्नलिखित में से कौन भारत की संविधान सभा के स्थायी अध्यक्ष थे? ऑप्शन ए डॉक्टर B.R. अम्बेडकर, ऑप्शन बी डॉक्टर राजेंद्र प्रसाद, ऑप्शन सी जवाहरलाल नेहरू, ऑप्शन डी सच्चिदानंद सिन्हा. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే కనుక బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏదైతే ఉందో ఇక్కడ సరైన సమాధానం మనకి ఇది అవుతుంది. నెక్స్ట్ 29th చూద్దాం. రైట్. ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రైమరీలీ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్, బి ఫ్రాన్స్, సి గ్రేట్ బ్రిటన్, ఆప్షన్ డి ఐర్లాండ్. చూడండి, ఇటువంటివి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ది టాపిక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు కనుక మన కాన్స్టిట్యూషన్లో ఏవి ఎక్కడి నుంచి తీసుకొని రాబడినవి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చింది. చూడండి, ఇట్లాంటివి అయితే మీరు అన్ని కూడా కవర్ చేసుకోవాల్సినటువంటి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే భారతీయ సంవిధాన్ में कानून का शासन, विधि का शासन की अवधारणा मुख्य रूप से किस देश से ली गई है? ऑप्शन ए संयुक्त राज्य अमेरिका, बी फ्रांस, सी ग्रेट ब्रिटन, डी ఐర్లాండ్. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ ఏదైతే సి ఉందో గ్రేట్ బ్రిటన్ అని ఉందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూస్తున్నట్లయితే కనుక ఎస్ 30th ప్రశ్న చూడండి. విచ్ ఆర్టిస్టిక్ మాస్టర్ పీస్ వాజ్ పెయింటెడ్ బై Leonardo da Vinci during the European Renaissance? Option A the School of Athens, option B the Last Supper, option C David, option D the Creation of Adam. మరి ఇక్కడ హిందీలో కూడా చూసినట్లయితే కనుక యూరోపీయ పునర్జాగరణ के दौरान नियोरलैंडो दा विंसी द्वारा किस कलात्मक उत्कृष्ट कृति को चित्रित किया गया था? ऑप्शन ए द स्कूल ऑफ एथेंस, ऑप्शन बी द लास्ट सपर, ऑप्शन सी डेविड, ऑप्शन डी द క్రియేషన్ ఆఫ్ ఎడమ్. మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఆప్షన్
ద లాస్ట్ సప్పర్ అనేటువంటిది ఏదైతుంది ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. సో, ఇలాగ మనం 30 క్వెషన్‌లయితే చేసుకోవడం జరిగింది. మరి మీకెలా అనిపించాయి ఈరోజు వీడియోస్? సో, ఈరోజు క్వెషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈజీ, హార్డ్, మోడరేట్ అనేటువంటిది కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ ఉన్నట్లయితే అవి కూడా తెలియజేయండి. సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే గనక, యూజ్‌ఫుల్ అనిపించలేదు గనక, మీ ప్రాక్టీస్‌లో గనక బాగా హెల్ప్ అవుతున్నాయి గనక ఉన్నట్లయితే గనక మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి దాంతో పాటుగా మీకు పక్కన అక్కడ హైప్ అనేది ఉంటుంది. ఆ హైప్ చేసినట్లయితే గనక మరి ఇంకొంతమందికి మీరు ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి హైప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, అలాగే మరి ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్నటువంటి వారు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయగలరు. దాంతో పాటుగా టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. దాంతో పాటుగా మన ఛానల్‌లో మరి సీడీపీ, సైకాలజీకి సంబంధించినటువంటిది, అలాగే హిందీకి సంబంధించినటువంటి క్లాసెస్, దాంతో పాటుగా ఈ సోషల్ క్లాసెస్ సంబంధించినటువంటి కూడా వీడియో సెట్స్ ఏవైతే ప్రాక్టీస్ సెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు కింద ప్లేలిస్ట్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చెక్ చేసి మీరు ఆ విధంగా మంచిగా ప్రాక్టీస్ చేసి మంచి స్కోర్ సాధించాలని చెప్పేసి ఇక్కడ ఐ కార్డ్ దగ్గర అలాగే ఎండ్ స్క్రీన్ దగ్గర కూడా మీకు అయితే డిస్ప్లే అవుతాయి. అక్కడ నుంచి చూసైతే మీరు మంచి మరి లాభం పొందాలని చెప్పేసి ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా ఫ్రీగా అందించడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా అలాగే సపోర్ట్ అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు జాగ్రత్త నుండి సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.